హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఒక 50 సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ని మనము డైలీ లైఫ్లో రోజు యూజ్ చేస్తుంటాము. ఎక్కువగా మన ఇంట్లో పిల్లలతో, మన ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా వాడుతూ ఉంటాము. సెంటెన్సెస్ చాలా మందికి తెలుసు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తే ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం మార్నింగ్ పిల్లల్ని లేవాలి, నిద్ర లేవాలి అంటుంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, యూ షుడ్ వేకప్, యూ షుడ్ వేకప్. అప్పుడు పిల్లలు ఏమంటారు, నాకు నిద్ర వస్తుంది అంటారు కదా. అప్పుడు నిద్ర వస్తుంది అనేదాన్ని ఇలా అనాలి, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. అప్పుడు మనం ఏమంటాం, నీకు ఇంకా నిద్ర వస్తుందా అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఆర్ యూ స్టిల్ స్లీపింగ్, ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్, డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అని. నేను ఇప్పుడే లేచాను అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ జస్ట్ వోకప్, ఐ జస్ట్ వోకప్. నిద్ర బాగా పట్టిందా అని అడుగుతాంగా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ స్లీప్ వెల్, డిడ్ యూ స్లీప్ వెల్. లేవడానికి ఆలస్యమైంది అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇట్స్ లేట్ టు వేకప్, ఇట్స్ లేట్ టు వేకప్. అంటే లేవడానికి ఆలస్యమైంది అని. అదేవిధంగా టైం ఎంత అయింది అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా, టైం ఎంత అయింది అంటారుగా, అప్పుడు ఇలా అనాలి, వాట్ ఈస్ ద టైమ్, వాట్ ఈస్ ద టైమ్. లేచి ఫ్రెష్ అవ్వు అంటాంగా. అప్పుడు మనం ఇలా అనాలి, గెటప్ అండ్ గెట్ ఫ్రెష్, గెటప్ అండ్ గెట్ ఫ్రెష్. అంటే లేచి రెడీ అవ్వు అని, లేచి ఫ్రెష్ అవ్వు అని. పళ్ళు తోమవా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. పళ్ళు తోమావా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ బ్రష్ యువర్ టీత్, డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. అంటే బ్రష్ చేసావా అని. పళ్ళు తోముకో అని చెప్పాలంటే ఇలా చెప్పాలి, బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్. నేను పళ్ళు తోముతున్నా అని చెప్పాలంటే ఇలా చెప్పాలి, ఐఎమ్ బ్రషింగ్ మై టీత్, ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. అదేవిధంగా నేను ముఖం కడుక్కున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ వాష్డ్ మై ఫేస్, ఐ వాష్డ్ మై ఫేస్. అంటే నేను ముఖం కడుక్కున్నాను అని. నేను స్నానం చేస్తాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి, ఐ విల్ టేక్ ఏ బాత్, ఐ విల్ టేక్ ఏ బాత్. అంటే నేను స్నానం చేస్తాను అని. నేను స్నానం చేస్తున్నాను అంటే ఐఎమ్ టేకింగ్ ఏ బాత్, ఐఎమ్ టేకింగ్ ఏ బాత్. స్నానం అయిపోయింది అన్నామనుకో ఇలా అనాలి, ఐ ఫినిష్డ్ మై బాతింగ్. యూనిఫామ్ వేసుకున్నావా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ వేర్ యువర్ యూనిఫామ్, డిడ్ యూ వేర్ యువర్ యూనిఫామ్. అంటే యూనిఫామ్ వేసుకున్నావా అని. బట్టలు సరిగా వేసుకో అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వేర్ యువర్ క్లోత్స్ ప్రాపర్లీ. అంటే బట్టలు సరిగా వేసుకో అని. బ్యాగ్ తీసుకున్నావా అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ టేక్ యువర్ బ్యాగ్, డిడ్ యూ టేక్ యువర్ బ్యాగ్. లంచ్ పెట్టుకున్నావా అంటాంగా. అప్పుడు మనం ఇలా అనాలి, డిడ్ యూ ప్యాక్ యువర్ లంచ్, డిడ్ యూ ప్యాక్ యువర్ లంచ్. తాళాలు ఎక్కడున్నాయి అంటాంగా. అప్పుడు మనం ఇలా అనాలి, వేర్ ఆర్ ద కీస్, వేర్ ఆర్ ద కీస్. అంటే తాళాలు ఎక్కడున్నాయి అని. డోర్ క్లోజ్ చేయి అంటాంగా. అప్పుడు ఇలా అనాలి, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్. వెళ్ళడానికి రెడీ అవ్వు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, గెట్ రెడీ టు గో, గెట్ రెడీ టు గో. నేను రెడీ అయ్యాను, నేను రెడీ అయ్యాను అంటే ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ అని చెప్పాలి. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాంగా. అప్పుడు ఇలా అనాలి, లెట్స్ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇలా అడగాలి, డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అని. వేడి పాలు తాగు అంటాంగా పిల్లల్ని మనం. అప్పుడు ఇలా అనాలి, డ్రింక్ హాట్ మిల్క్, డ్రింక్ హాట్ మిల్క్. కాఫీ తాగుదాం అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, లెట్స్ హ్యావ్ కాఫీ, లెట్స్ హ్యావ్ కాఫీ. టీ తాగుదామా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి,
విల్ యూ డ్రింక్ టీ? విల్ యూ డ్రింక్ టీ? బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ గుడ్. నీ షూస్ పాలిష్ చేశావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి. డిడ్ యూ పాలిష్ యువర్ షూస్? డిడ్ యూ పాలిష్ యువర్ షూస్? బెల్ట్ వేసుకున్నావా, బెల్ట్ పెట్టుకున్నావా అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డిడ్ యూ వేర్ ద బెల్ట్? డిడ్ యూ వేర్ ద బెల్ట్? టై సరిగా పెట్టుకో అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. కీప్ యువర్ టై ప్రాపర్లీ. కీప్ యువర్ టై ప్రాపర్లీ. అద్దంలో చూసుకో అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. లుక్ ఇన్ ద మిర్రర్. లుక్ ఇన్ ద మిర్రర్. అదేవిధంగా రోడ్ మీద పరిగెత్తకు అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ రన్ ఆన్ ద రోడ్. డోంట్ రన్ ఆన్ ద రోడ్. వెహికల్స్ వస్తున్నాయి, వాహనాలు వస్తున్నాయి అంటుంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి. వెహికల్స్ ఆర్ కమింగ్. వెహికల్స్ ఆర్ కమింగ్. వెహికల్స్ అక్కడిక్కడ తిరుగుతున్నాయి అంటాం కదా, వాహనాలు అక్కడిక్కడ తిరుగుతున్నాయి అంటాంగా, అప్పుడు ఇలా అనాలి. వెహికల్స్ ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్. వెహికల్స్ ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్. చూసుకున్నాడు అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. వాక్ కేర్ఫుల్లీ. వాక్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడువు, చూసుకున్నాడు అన్నప్పుడు వాక్ కేర్ఫుల్లీ అంటాం. నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, నేను వెళ్ళడానికి రెడీ, నేను వెళ్ళడానికి సిద్ధం అన్నప్పుడు ఇలా అనాలి. ఐఎమ్ రెడీ టు లీవ్. ఐఎమ్ రెడీ టు లీవ్. టైం అయిపోతుంది అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. లేట్ అవుతుంది అంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి. ఇట్స్ గెటింగ్ లేట్. ఇట్స్ గెటింగ్ లేట్. త్వరగా రా అన్నప్పుడు కమ్ ఫాస్ట్. కమ్ ఫాస్ట్. నేను వెళ్తున్నాను అంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి. ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ గోయింగ్. ఆఫీస్కి వెళ్తున్నాను అన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. నేను స్కూల్కి వెళ్తున్నాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. తిరిగి త్వరగా రా అన్నప్పుడు ఇలా అనాలి. కమ్ బ్యాక్ సూన్. కమ్ బ్యాక్ సూన్. నీ ఫోన్ తీసుకున్నావా అంటాం. నీ ఫోన్ తీసుకో అన్నప్పుడు ఇలా అనాలి. టేక్ యువర్ ఫోన్. టేక్ యువర్ ఫోన్. అంబ్రిల్లా మర్చిపోవద్దు అంటాం కదా, గొడుగు మర్చిపోకండి అన్నప్పుడు ఇలా అనాలి. డోంట్ ఫర్గెట్ అన్ అంబ్రిల్లా. డోంట్ ఫర్గెట్ అన్ అంబ్రిల్లా. హ్యావ్ ఎ నైస్ డే అంటుంటాం కదా, అంటే ఈరోజు బాగుండాలి అని. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే. నాకు టైం లేదు అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ డోంట్ హ్యావ్ టైం. ఐ డోంట్ హ్యావ్ టైం. ఇది చాలా సింపుల్ అన్నప్పుడు ఇలా అనాలి. దిస్ ఈజ్ వెరీ ఈజీ. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు నాకు టైం లేదు అంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి. ఐ డోంట్ హ్యావ్ టైం నౌ. ఐ డోంట్ హ్యావ్ టైం నౌ. అది నాకు తెలియదు అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ డోంట్ నో దట్. ఐ డోంట్ నో దట్ అంటే అది నాకు తెలియదు అని. నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడుగుతాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ థింకింగ్? వాట్ ఆర్ యూ థింకింగ్? నాకు చెప్పకు అన్నప్పుడు ఇలా అనాలి. డోంట్ టెల్ మీ. ఇది నువ్వెందుకు చేసావు అని అడుగుతాంగా, అప్పుడు మనం ఇలా అడగాలి. వై డిడ్ యూ డూ దిస్? వై డిడ్ యూ డూ దిస్ అంటే నువ్వు ఎందుకు చేసావు అని. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. యూ కెన్ గో నౌ. యూ కెన్ గో నౌ. నేను దీన్ని మర్చిపోయాను అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ ఫర్గెట్ దిస్. ఐ ఫర్గెట్ దిస్. నువ్వు చాలా బాగున్నావు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. యూ లుక్ వెరీ గుడ్. యూ లుక్ వెరీ గుడ్ అంటే నువ్వు చాలా బాగున్నావు అని. మళ్ళీ కలుద్దామంటే సీ యూ అగైన్. సీ యూ అగైన్. సీ యూ అగైన్ అంటే మళ్ళీ కలుద్దామని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.